అని నువ్వంటే మేము నమ్మాలా? నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివే. నా కూతుర్ని చూసి జారి పడాల్సింది పోయి హేళన చేస్తావా? అత్తయ్య, మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. నేను వదిన గారిని ఎప్పుడూ అలా చూడను. మీరంటే నాకు ప్రేమ, అభిమానం. అబ్బో, కారిపోతున్నాయి ప్రేమ, అభిమానం. ఎంతసేపు మీరు మమ్మల్ని ఆడిపోతుంటారేంటి? అది పెడసరంగా ఉంటోంది. అందుకే మంతలిచ్చి మంచి చెడ చెప్తున్నాము. మీరున్నప్పుడు ఒకలాగా, మీరు లేనప్పుడు ఒకలాగా నటిస్తోంది. అది తెలుసుకోరే. నాకెవరెవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు. 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నాను. నీ గొప్పతనం నాకు తెలీదా? ఊరుకోవే. అసలేం జరిగిందో నాకు తెలియాలి. నేను మామూలుగా ఉండాలంటే ఈ విషయాలన్నీ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అంజలి, నాతోరా. ఎక్కడికి? మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. అమ్మా అమ్మా, తమ్ముడు వస్తున్నాడే. ఏమిటా హడావిడి? నేను అంజలిని బయటికి తీసుకెళ్తున్నాను. నీ పెళ్ళాం నీ ఇష్టం, తీసుకెళ్ళు. దానికి నన్ను అడగడం దేనికి? అదే, మీకు ఇది నచ్చదు కదా, అందుకే చెప్పి తీసుకెళ్తున్నాను. మరి మాకు తిండెవడు వండి పెడతాడు? ఏ, నీకు వంట చేయడం చేత కదా, లేక మర్చిపోయావా? అదెందుకు చెయ్యాలి? ఎందుకంటే అక్క కూడా అంజలి లాంటి స్త్రీనే కాబట్టి. నిన్ను నాన్నగారిని చూసుకోవాల్సిన బాధ్యత అక్క కూడా ఉంది కాబట్టి. ఏంటా ఏం మాట్లాడుతున్నావు? అది నీ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చింది, అది తెలుసా నీకో? అలాంటప్పుడు ఎదుటి మనిషిని, ఇంటి యజమానురాల్ని మర్యాదగా పలకరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అనరా? అను, బాగా అను. అది గతి లేక మీ ఇంట్లో ఉందని ఈ రకంగా గుర్తు చేస్తున్నావు అన్నమాట. చాలా సంతోషంరా. నీ కన్న తల్లి అక్కర్లేదు, తోబొట్టు అక్కర్లేదు, పెళ్ళావే సరోసురా నీకో. నిజమే, మీరు వేళాకోళంగా అన్నా ఈ మాట నిజమే. అంజలే నాకు సర్వస్వం. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా ఇంటికి వచ్చింది. ఆమెకు భర్తగా నేను నా బాధ్యత నిర్వర్తించాలిగా. అయితే ఇప్పుడు ఏమంటారా నువ్వు? ఏమనటానికైనా నాకు చిన్నతనంగానే ఉంది. ఈ ఇంట్లో అందరికీ ఒకరంటే ఒకరికి అభిమానాలు పెరగాలి, అవగాహన పెరగాలి. అత్తా కోడళ్ళు తల్లి కూతులుగా మెరగాలి, అంతేగాని శత్రువులుగా మిగిలిపోకూడదు. అంటే నేను నీ పెళ్ళాన్ని శత్రువులా చూస్తున్నారా? కాదా? ఇన్నాళ్ళు జరుగుతున్నదేమిటి? ఈ రోజు అసలు తప్పేవది అక్కడా అంజలిదా? పెద్దదాని కనీసం ఆలోచించి మాట్లాడాలన్న అవసరం లేకపోయింది. అయ్యో అయ్యో, తల్లి తల్లిని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాట్లాడుతున్నారా నువ్వు? వాడి తప్పేముంది? ఆవిడగారే మన మీద లేనిపోని చాడీలు చెప్పి వాడిని ఉసుగొల్పింది. ఒరే, నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. ఏమండి ఏమండి? నేను ఇక్కడే ఉన్నాను, అంతా విన్నాను. సరే పదా, వెళ్ళిపోదాం. అంటే అంటే కొడుకున్న మాటలకు మందలించకుండా మమ్మల్ని అందరినీ చూసే బాధ్యత నీదేనని గట్టిగా చెప్పకుండా మేము వెళ్ళిపోతామంటే మీరు కూడా సరే అంటారా? అంతేనా? అంతే. ఎందుకంటే నిన్ను జీవితాంతం భరించాల్సింది నేను ఒక్కడే, అంజలి కాదు. నేను వాడి తల్లిని మర్చిపోయి చెప్తున్నారా సంగతి? అవును కదా, మర్చిపోయిన చూసావా? ఛీ, అమ్మ అనే మాటకి అత్త అనే మాటకి అర్థాన్ని మార్చేస్తూ కూడా ఆ బంధాన్ని గుర్తు చేస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? మీరు కూడా వాళ్ళతో కలిసిపోయారండి. మీరంతా కుట్ర చేస్తున్నారు. నన్ను నా కూతుర్ని అనరాని మాట్లాడుతున్నారు. అమ్మా, ఎందుకే మమ్మల్ని అర్థం చేసుకోవు? మీరంతా వస్తే మిమ్మల్ని ఎంతో బాగా చూసుకోవాలని నేను అంజలి ఎన్నో కలలు కన్నా. కానీ వచ్చిన దగ్గర నుంచి దాన్ని విసురుతూనే ఉన్నాను. ఇంత చేసినా నీ ధోరణి మారకపోతే మేము ఇంకేం చేయాలి? వద్దు, నువ్వు ఇంకేం చెప్పదు. నేను పార్వతిని తీసుకుని ఊరికి వెళ్ళిపోతాను. నువ్వు మీ నాన్నగారిని బాగా చూసుకో. మీరు మనశ్శాంతిగా ఉండండి. నీ పెళ్ళంతా షికార్లు కొట్టు, జల్సాలు చేసుకో. కన్న తల్లినని ప్రేమ కూడా లేకుండా బయటకి ఎత్తేస్తున్నావా? చాలా ఆనందంగా ఉంది. పదవే పోదాం. అమ్మా, అత్తయ్య, దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండండి. మీ అబ్బాయి గారి తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటాను. ఏ నాటకాలు ఆడుతున్నావే? అత్తయ్య, నాది నాటకం కాదు, నిజం. నా వల్ల మీకు ఇబ్బంది కలిగితే, మీ మనసు బాధపడితే అందరి ముందు నేను మీకు క్షమాపణలు అడుగుతాను. దయచేసి మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి అత్తయ్య. వద్దమ్మా, ఆపు, మేం వెళ్తాం. అప్పుడైనా ఈ గొడవలు సర్దుకుంటాయి. నాన్న, మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ప్రయాణం. అంతవరకు కదిలితే నన్ను బాధ పెట్టినట్టే. వరే, నా ఆరోగ్యం మీకెంత ముఖ్యమో అంజలి మనశ్శాంతి అంతే ముఖ్యం. ఈ మాట మర్చిపోకు. సరే, నీ మాట కాదనలేదు, కానీ ఓ 4 రోజుల పాటు రామచంద్రాపురంలో ఉన్న మీ అత్తయ్య, అదే మా అక్కయ్య దగ్గరికి వెళ్ళొస్తుంది. అది ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మేము వెళ్తే ఆనందపడుతుంది. నా మాట కాదనకు. రేపే ప్రయాణం. సరే, మీ ఇష్టం. అంజలి, పద వెళ్దాం. పోనీ మనం మానేద్దామండి. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళితే వెళ్ళు, నాకెందుకు చెప్తున్నా? రావే. మావయ్య,
పర్వాలేదమ్మా, మీరు వాళ్ళ మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళండి. అబ్బాయి, అమ్మాయిని తీసుకెళ్ళు. ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రశాంతంగా వచ్చి పడుకోవచ్చు కదా. నాకు ప్రశాంతత ఎక్కడుంది? ఆలోచనలు మానుకుంటే ప్రశాంతత అదే వస్తుంది. నా పరిస్థితి తెలుసు కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు రత్న? మీ పరిస్థితిని మీరే చక్కదిద్దుకోగలరు. ఆ నమ్మకం నాకుంది. వచ్చి పడుకోండి. లేదు, నేను ఈ కేసులోంచి బయటపడటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నాకు త్వరలో శిక్ష పట్టడం ఖాయం. ఏమండి, మీరు ఏదేదో మాట్లాడి నన్ను భయపెట్టకండి. మీకేం కాదు, మీరు బయటపడతారు కదా. అలా అనుకోవటం నీకు తృప్తి అనిపిస్తుంది అనుకుంటే నేను ఇంకేం మాట్లాడలేను. ఏమండి, రత్న, అందుకే నీకు ఈ మధ్య పదే పదే చెప్తున్నాను, ఆ క్లబ్బులు, షికార్లు, డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ మానుకో. బాబోయ్, నేను కిందకెళ్ళి ఐశ్వర్య గదిలో పడుకుంటాను. ఈ రోజు మీరు నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు. ఇలాగే మాటలతో బెదిరించి చంపేస్తారు. మీకు దండం పెడతానండి, దయచేసి అలా మాట్లాడకండి. సరే అయితే, ఇప్పటి వరకు నా భవిష్యత్తును ఒక కోణంలో విన్నావు, ఇప్పుడు ఇంకో కోణం చెప్తాను విను. నేను శిక్ష నుంచి తప్పించుకుని బయటపడతాను అంటే జైలు నుంచి పారిపోతానన్నమాట. లేదా ఇప్పుడే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాను, ఎవరికీ కనిపించను. నీకు మాత్రం అప్పుడప్పుడు రహస్యంగా కనిపిస్తాను. అప్పుడైనా నువ్వు ఒంటరిగా బ్రతక తప్పదు కదా. ఆ తర్వాతైనా మన పిల్లల బరువు బాధ్యతలు నీవేగా. అమ్మో, మీరు నాకు అర్థం కావట్లేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? నాకు తెలిసేలా మాట్లాడే అవకాశం నువ్వు ఇస్తేగా. ఎంతసేపు నీకు ఆ షికార్లు సరదాలే సరిపోతున్నాయి. సరేనండి, సరే, నేను అవన్నీ మానేస్తాను. ఇంటి పట్టునే మీ దగ్గరే కూర్చుంటాను. నేను చెప్పినట్టు వింటారా? చెప్పు. ముందు మీరు ఇలా అర్థం కాకుండా మాట్లాడడం మానేయండి. తర్వాత జైలు శిక్ష ఎలా తప్పించుకోవాలో 10 మంది లాయర్లతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం. ఆ తర్వాత ముఖ్యంగా రవి జైలు నుంచి బయటికి రాకుండా చూడండి. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు తెలివిగా అడ్డుపడండి. అక్కర్లేదు, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రవి బయటికి రావడం చాలా కష్టం. మీరు అలా తేలిగ్గా తీసిపారేకండి. నిన్న రామచంద్రం గారు వచ్చారు, అప్పుడు మీరు లేరులేండి. రవి విడుదల గురించి నేనే అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అదేనండి, అదే చెప్తున్నాను. రవి ఏదో గట్టి ప్రయత్నంలో ఉన్నాడంట. రామచంద్ర సహాయం కూడా తీసుకోవట్లేదంట. అందుకే నాకేదో అనుమానంగా ఉంది. రేపే రవి గురించి తెలుసుకుంటాను. ఆ తర్వాత ఏం చేయాలో నా మార్గంలో ఆలోచిస్తాను. ఈ గోరింటాకు పెళ్లి కానోలు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు. మరి పెళ్ళైనోళ్ళు చేతులు పండితే దాన్నేమనాలి అమ్మాయి గారు? అప్పుడు ఆ వచ్చిన మొగుడు మంచిగా ఉంటాడనుకో, నీకు సమాధానం దొరుకుతుంది కదా. అయితే మీ చేయి తప్పనిసరిగా ఎర్రగా పండుద్దమ్మా. అదేలా? మీ ఆయన గారు మంచోరే కదా, అప్పుడు రూల్ ప్రకారం మీ చేయి ఎర్రగా పండాలి కదా. అబ్బో, నీకు బోలెడని తెలివితేటలున్నాయే. అనుభవంతో చెప్తున్నానమ్మా. అనుభవమా? ఏంటి? మా సుబ్బయ్య మామతో ఓ రోజు గోరింటాకు పెట్టుకోవాలనుంది మావా అన్నాను. అంతే, ఆ రోజు సాయంత్రానికల్లా బత్తాడు గోరింటాకు తెచ్చి రుబ్బేసి నా ముందు ఉంచాడు. నా కళ్ళంటూ నీరొచ్చింది. ఆనందంతో కాదండి, మరి బాధతోనండి. బాధెందుకే? మరి గోరింటాకు కోసినప్పుడు ఆడి చేతికి ముళ్ళు గుచ్చుకున్నాయి. అలాగే కట్టుబడి రుబ్బినందుకు పాపం చేతులు బొబ్బలెక్కిపోయాయి. పిచ్చి మాలకు నా కోసం అన్ని బాధలు భరించాడు కదమ్మా. అందుకే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నీ చేతులు కూడా ఎర్రగా పండాలి కదా. అవునే, అంత మంచి మొగుడు దొరికినందుకు నీ చేతులు కూడా ఎర్రగా పండే ఉంటాయి అంటున్నాను. నిజమే, కానీ ఆ తర్వాత నేను బాగా ఏడిపించినాను. గోరింటాకు కూడా కోయలేంత సుకుమారుడు ఏంట్రా అని. అంతే, ఒక కర్ర తీసుకుని నన్ను తరివేడు చూడండి. గోరింటాకు పెట్టుకుంటావా అంటే ఆ పండిన చేతులను నాకు చూపించి ఆనందపడాలనేగా. చెప్తాను. ఏమ్మా, తీరుబడిగా కూర్చుని గోరింటాకు సింగారించుకుంటున్నావా? ఎక్కడ పళ్ళు అక్కడే వదిలేసి ఏంటి చండాలం? లేదదినా, వంటింట్లో పళ్ళన్నీ అయిపోయాయి, అందుకే వచ్చి గోరింటాకు పెట్టించుకుంటున్నాను. ఓహో, మధ్యాహ్నం పూట మాకేదో ఇంత పిండాకుడు పడేశావు. అంతటితో బాధ్యత తీరిపోయిందా? మా మొహాన కాఫీ నీళ్ళు కొట్టేదుందా లేదా? వచ్చేస్తావు వదినా, 5 నిమిషాల్లో కాఫీతో మీ ముందుంటాను.
ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావో నిన్ను చంపి పాతేస్తాను. అన్నయ్య, చంద్ర కూర్చో. విజయ్ ఎలా ఉంది? బాగానే ఉందన్నయ్య. మన ట్రస్ట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని చూశాను, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. రాజీ చాలా సమర్థవంతంగా సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. రియలీ రాజీ చాలా గొప్ప మనిషి. నేను నాన్నగారికి తగిన వారసుని అనిపించుకోలేకపోయాను. కానీ ఏ రక్త సంబంధం లేని ఆ రాజీ నాన్నగారి ఆశయాలు నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. నిజమే అన్నయ్య. అందుకే ట్రస్ట్ బాధ్యతలు నన్ను తీసుకోమన్నా తీసుకోలేదు, తిరిగి రాజీకే అప్పగించాను. చాలా మంచి పని చేశాం. నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఎలాగో మనం ఆయన పేరు నిలబెట్టలేదు. కనీసం ఇప్పుడైనా ఆయన పేరు నిలబెట్టే ప్రయత్నాన్ని రాజీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఓ గొప్ప తృప్తిని మిగుల్చుకోగలుగుతున్నాం. అది చాలు నాకు. వీటన్నిటికన్నా నువ్వు మంచిగా ఆలోచించడం మొదలుపెట్టావు చూడు, అప్పుడే నాన్నగారి ఆత్మకు శాంతిని చేకూర్చావు. లేదురా, నాకింకా తృప్తి లేదు. రాజీలాగా నేను కూడా ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటున్నాను. కానీ ఇదివరకు నా ప్రవర్తన వల్ల ఎవరూ నా వెనక నిలబడటం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నయ్య? నీ వెనక నేనున్నాను. నువ్వు ఏ మంచి పని చేసినా అందుకు నా పూర్తి సహకారం ఉంటుంది. అయితే నా ఆశయం చెప్తాను విను. నాన్నగారి పేరు మీద ఏదైనా ఆశ్రమం నిర్మిస్తాను. అరుంధతి సేవా ట్రస్ట్ లాగే ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపడతాను. అలా ఎందుకు? నువ్వు అందించే సేవలన్నీ అరుంధతి సేవా ట్రస్ట్ ద్వారా అందించవచ్చు కదా. లేదురా, ఆ దేవాలయంలోకి అడుగు పెట్టడానికి నాకు ఆ అర్హత లేదు. కానీ నీ రాక కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. మీలో కొంతమందికి నేను రావడం సమ్మతమే కావచ్చు, కానీ రాజీ లాంటి కొంతమంది మంచి మనుషుల్ని నేను నొప్పించలేను. అక్కడికి నీ మాట తీసేయలేక అప్పుడప్పుడు కొన్ని సమావేశాలకు వస్తున్నాను. అదే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చంద్ర, నాకు ఈ ఆనందం చాలరా. రాజీ బహుశా ఆ బాధ్యత నుండి తప్పుకుంటుంది అనుకుంటా. చూచాయిగా కొన్ని మాటలు ఈ విషయంలో వినపడుతున్నాయి. అప్పుడు ఆ కుర్చీలో కూర్చునే అవకాశం మనదే, కానీ నాకు ఆ యోగ్యత లేదు. రాజీ అంత సమర్థవంతంగా ఆ పదవిని నేను కొనసాగించలేను. వద్దు చంద్ర, రాజీ ఆ కుర్చీలోంచి దిగిపోవటం నాకు ఇష్టం లేదు. ఆవిడ నాయకత్వాన్ని నేను సమర్థిస్తున్నాను. ఆ మాట నేను కాదనటం లేదు, కానీ ట్రస్ట్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఆ ఫైల్స్ వచ్చిన దగ్గర నుండి స్టడీ చేస్తున్నావు. సంస్థ చేసే పనుల్లో లోటుపాట్లన్నీ చాలా తక్కువ టైంలో తెలుసుకున్నావు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రాజీ తర్వాత ఆ పదవికి నువ్వే అర్హుడు అని అందరిలో ప్రతిపాదిస్తాను. వద్దురా, నాకు ఎలాంటి పదవులు వద్దు. నీ వెనకుండి నేను నడిపిస్తాను. నాకు అలా ఇష్టం లేదు. రాజీ తర్వాత నువ్వే ఆ ట్రస్ట్కి బాధ్యత అది కాదు చంద్ర. నువ్వు ఇంకేం చెప్పద్దు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మరోసారి కలుస్తాను. అలాగే, నీ ఇష్టం. విజయ్, జాగ్రత్త. ఏంటి ఇంకా అవలేదా కాఫీ? పాలు పెట్టాను, అయిపోయింది. త్వరగా కానీ. కానీ కానీ అమ్మ లేచిందంటే అరుస్తుంది. ఇదిగో అయిపోయింది. కప్పులు కడిగేసి పాలు పొంగగానే కాఫీ కలిపి తీసుకొస్తాను. ఎంతసేపు? నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. నేను వెళ్ళి హాల్లో కూర్చుంటాను. కాఫీ అక్కడికి తెచ్చివు. అలాగే.